Hi viewers, welcome to AS Media. Hi viewers, welcome to AS Media. సోషల్ మీడియా ద్వారా ఎంత మంచి జరుగుతుందో అంత చెడు కూడా జరుగుతోంది. దీనికి ఉదాహరణలు కోకొల్లలు. మనం చూస్తాము, ఏదైనా అవసరం ఉన్నప్పుడు ఎవరైనా మేము ఇలా ఆపదలో ఉన్నాము అని చెప్పేసి ఒక పోస్ట్ పెడితే అది నిజమని మనం నమ్మితే ఎలా షేర్ చేస్తాం? ఆ షేరింగ్స్ ద్వారా వాళ్ళకి కావాల్సిన అమౌంట్ కంటే కూడా ఇంకా ఎక్కువ ఫండ్స్ కలెక్ట్ అయిన సందర్భాలు మనం చాలానే చూసాం. వాళ్ళే మళ్ళీ సోషల్ మీడియాకి వచ్చేసి మాకు కావాల్సినంత అమౌంట్ సరిపోయింది, మీరు ఇంకా సెండ్ చేయకండి, థ్యాంక్ యూ సో మచ్ అని చెప్పడం కూడా మనం చాలానే చూసాం. అంటే ఇది ఒక హ్యాపీయెస్ట్ థింగ్ అనే చెప్పాలి. బట్ అలా కాకుండా ఇంకొక కోణం కూడా ఉంది కదా, చాలా నెగిటివ్ థింగ్స్ మనం చూస్తున్నాం. అయితే గతంలో మనం అంటే చాలా ఎన్నో రోజులు అవ్వలేదు, ఒక నెల 15 రోజుల క్రితం సోషల్ మీడియాలో తనకు ప్రభుత్వం నుంచి సంక్షేమ పథకాలు అందాయని చెప్పిన పాపానికి గీతాంజలి అనే ఒక అమ్మాయికి ఏ విధంగా ట్రోల్ చేశారంటే తన నిండు ప్రాణం బలైపోయింది అనమాట చివరికి. అంటే ఆ అమ్మాయికి రాజకీయ రంగు పులిమి. నిజంగా తను పాలిటిక్స్ లో లేదు కదా నిజంగా చెప్పాలంటే. అంటే ఒకటండి, ఇప్పుడు వచ్చి వాదించాలి అంటే ఎవరమైనా వాదించగలం. ఇప్పుడు తను అంతకు ముందు ఏదో టీడీపీలో ఉంది, లేకపోతే అంతకు ముందు వైసీపీలో ఉందని వీళ్ళు వీళ్ళని. బట్ నిజం ఏంటో అందరికీ తెలుసు. నిజంగా తనకి ఏది తెలియదు. జస్ట్ తనకు ఒక హౌస్ వచ్చింది, తనకి హ్యాపీగా ఫీల్ అయ్యి ఎక్స్ప్రెస్ చేయాలనుకుంది ఆ హ్యాపీనెస్ ని. నిజంగా ఆ రోజు తన ఫేస్ లో ఎంత హ్యాపీనెస్ చూసాం మనం. అంటే అట్ ది సేమ్ టైం ఒకవేళ తను ఒక పార్టీకి సంబంధించిన వ్యక్తి అయినా తనకు వచ్చింది తను చెప్పింది, అందులో తప్పే. అది అబద్ధం అయితే కాదు కదా. అంత ఇప్పుడు మనకు ఒకటి వచ్చింది అన్నప్పుడు దాన్ని షేర్ చేయొచ్చు. ఎంతవరకు ఉపయోగం దీనివల్ల అనేది మనం ఆలోచించుకో. మనందరికీ మనం చదువుకున్నాం, మనకు తెలుసు మనం ఇది షేర్ చేస్తే అవతల నుంచి ఎఫెక్ట్ ఎలా ఉంటుంది అనేది కూడా మనకు తెలుసు. బట్ మనము ఎలా షేర్ చేస్తున్నాం అనేది మనకే తెలియాలి. రీసెంట్ గా మనం చూసుకుంటే నిన్న ఒక మదర్ బలవన్మరణానికి పాల్పడింది. మనం చూసాం 1 month, ఆల్మోస్ట్ 1 month కూడా కాదాను, నీకు గుర్తుందా? 1 month కూడా లేదు, ఈ లోపు అనమాట. ఒక చిన్న బాబు ఫస్ట్ ఫ్లోర్ నుంచి బాల్కనీలో సంథింగ్ అది ఒక ఇది ఉందన్నమాట, అక్కడ పడిపోయాడు ఆ బాబు. ఈ లోపు అపార్ట్మెంట్ వాళ్ళందరూ వచ్చేసి కింద దుప్పట్లు పట్టారు, బాబు పడితే పట్టుకుందాం అని చెప్పేసి. సో ఎంత మంచి రివల్యూషన్ అది. నిజంగా చాలా హ్యాపీ. టుగెదర్ అందరం కలిసి ఉందాం అన్నట్టుగా అందరు పట్టుకున్నారు. అయితే ఈ లోపు ఆ పై నుంచే సేమ్ ప్లేస్ లోంచి ఒక అతను దిగేసి ఆ బేబీని కాపాడేశాడు. సో అందరం ఊపిరి పీల్చుకున్నాం. ఆ వీడియో చూస్తుంటే నిజంగా ఎంత భయం వేసిందో, ఏమవుతుందో అన్నట్టు భయం వేసేసింది. సో ఫైనల్లీ ఆ బేబీ సేవ్ అయ్యాడు. వి ఆల్ హ్యాపీ, అమ్మయ్య థ్యాంక్ గాడ్ అనుకున్నాం, అయిపోయింది అంతటితో. తర్వాత రోజు నుంచి మొదలైంది. అయితే మామూలుగా ఆ వీడియో చూసినప్పుడు మనమే అంత టెన్షన్ పడ్డాం కదా. ఒక మదర్ అంటే ఆ బాబుని కన్న తల్లి ఎంత టెన్షన్ పగిలిపోయి ఉంటుంది. ఎగ్జాక్ట్ గా ఆ తల్లి గుండె పగిలిపోయి ఉంటది. అలాంటి కారణం ఏదైనా అయి ఉండొచ్చు, మనం చూడలేదు కదా. అక్కడ ఏం జరిగింది అనేది మనం చూడలేదు. అక్కడ పాప పడింది, ఓకే, పడ్డది మాత్రమే మనం చూసాము. ఆ మదర్ ఎలా ఫీల్ అయిందో కూడా మనకు తెలియదు కదా. స్టార్ట్ చేశారు ట్రోల్స్. ఎలా చేశారు? ఈవిడ అసలు మదరేనా, ఏం చేస్తుంది ఇంట్లో? ఇంకా మనకు తెలుసు కదా కామెంట్స్. మనం చెప్పక్కర్లా, ఎగ్జాంపుల్స్ మనం చెప్పక్కర్లా, అనేకం చాలా 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 అనమాట. ఎందుకు? ఏం సాధించడానికి? అదే మొత్తానికి అంటే ఆ బాబు కాపాడుకునే సంతోషం ఆవిడకి ఒక నెల కూడా లేదన్నమాట. ఆవిడకి లేదనేది పక్కన పెట్టేస్తే ఒక చిన్న బేబీ మదర్లెస్ అయిపోయింది. ఇప్పుడు ఎవరు రెస్పాన్సిబిలిటీ దానికి? ఇలాంటి ట్రోల్స్ వల్ల అంటే మనకి ఒరిగేదేం లేదు, మనకు వచ్చేదేం లేదు ఇలా ట్రోల్ చేయడం వల్ల. కానీ అంటే ఒక వీడియో చూసినప్పుడు దాన్ని ఎప్రిషియేట్ చేస్తే అవతల వ్యక్తి ఎంత సంతోషపడతారో, ట్రోల్ చేసినప్పుడు ఖచ్చితంగా అంతే బాధపడతారు. ఓకే, వదిలేసిన వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. అంటే ఓకే, నిజంగా మీ మనసు బాధపడితే, నిజంగా అది మీ వైపు నుంచి అది నిజంగా నెగిటివ్ పెట్టాలని ఉంటే ఓకే పెట్టండి. మీ ఎక్స్ప్రెషన్స్ కి, మీ ఫీలింగ్స్ ని ఆపేయమని మేమేం చెప్పట్లేదు. బట్ అక్కడ మనకి సంబంధం లేని విషయం. మీరు అనే కాదు, మేము కూడా అందరం ఉన్నాం సోషల్ మీడియాలో. మనకి సంబంధం లేని విషయం అది. ఒక బాబు ఏదో ఎంటర్టైన్మెంట్ కోసం మనకు అది కనబడింది, వీడియో చూసాం, ఓకే. బట్ కామెంట్స్ ఎందుకు? ఏ కన్నతల్లైనా ఒక బిడ్డని అలా వదిలేస్తుందా? లేదు కదా. ఇంట్లో చాలా పనులు ఉండొచ్చు, లేకపోతే పనులు అవసరం కాదు కదా అని మీరు అంటారేమో. అవసరం కాదు, రోజుట్లాగా ఆడుకుంటున్నప్పుడు అన్ఎక్స్పెక్టెడ్ గా అదొక ప్రమాదం మాత్రమే. అంతేగాని వాంటెడ్ గా వాళ్ళ అమ్మ అక్కడ వేయలేదు కదా. సో ఆవిడ అవన్నీ చూసేసి ఎంత మనస్తాపానికి గురై ఉండొచ్చు. అంటే కొన్ని కామెంట్స్ మనం చూసుకుంటే కొన్ని వల్గర్ వీడియోస్, ఆక్వర్డ్ వీడియోస్ మనం చాలా చూస్తాం. అలాంటి వాటికి మీకు వాక్ స్వాతంత్రం ఉంటుంది, మీరు ఒక కామెంట్ రూపంలో తెలియజేయచ్చు. కానీ అంటే ఇలాంటి ప్రమాదాలు లేదంటే అన్ఎక్స్పెక్టెడ్ థింగ్స్ కి మనం ఒకరిని నిందించడమో లేదంటే ట్రోల్ ద్వారా ఒకరిని బాధ పెట్టడం అనేది
అనవసరం అండ్ అసందర్భం అనేది అనిపిస్తూ ఉంటుంది. సో అందరికీ తెలుసు ఈ వీడియో మేము చేసింది ఆ ఉద్దేశంతోనే. మనకందరికీ ఉంది, స్వేచ్ఛ ఉంది, మనం ఏమైనా చెప్పొచ్చు, ఏమైనా చేయొచ్చు. బట్ వన్ థింగ్, మనం షేర్ చేసే ఒక చిన్న మన టైం స్పెండ్ చేసి, ఒక మాటలో చెప్పాలంటే మన టైం ఇన్వెస్ట్ చేసి మనం షేర్ చేసామంటే దానికి ఒక అర్థం ఉండాలి. మనం టైం ఇన్వెస్ట్ చేసి టైప్ చేసి ఒక కామెంట్ పెట్టామంటే దానికి ఒక అర్థం ఉండాలి. అంతేకాని అది ఏదో ఒక ప్రమాదానికి దారితీసేదో లేకపోతే ఇలాంటి హృదయ విదారకంగా మారేలాగా ఉండేలాగో అయితే చెయ్యకూడదని మా ఏఎస్ మీడియా తరఫు నుంచి మీ అందరినీ కోరుతున్నాం. స్ప్రెడ్ చేయండి, పాజిటివిటీ స్ప్రెడ్ చేయండి, నెగిటివ్ వద్దు. హేట్రెడ్ ఎందుకు? ఒక నెగిటివ్ స్ప్రెడ్ చేయడం వల్ల ఇంకో నెగిటివ్ థింగ్ జరుగుతున్నప్పుడు మనం దాన్ని స్టాప్ చేస్తేనే బెటర్. ఇంకొకటి, అసలు మనం నెగిటివ్ గా ఆలోచిస్తూ ఉంటే మన మైండ్ కూడా నెగిటివ్ గానే అయిపోద్ది. మన డే మొత్తం నెగిటివ్ గానే ఉంటుంది. సీరియస్లీ ఇదేదో మూఢనమ్మకం కాదండి, సైంటిఫిక్ గా ప్రూవ్ అయింది. మనం డే నవ్వుతూ లేకపోతే మనం నవ్వుతూ హ్యాపీగా ఉన్నట్టు ఉంటే, హ్యాపీ వీడియోస్ చూస్తే హ్యాపీగానే ఉంటుంది. అలా కాకుండా నెగిటివ్ గానే ఉంటూ హేట్ స్ప్రెడ్ చేస్తూ ఇలా ఉంటే నిజంగానే హేటే జరుగుతుంది, నెగిటివ్ జరుగుతుంది. ఇప్పుడు నిజంగా ఈ వీడియోస్ చూసిన వాళ్ళు ఎవరైనా సరే ఆవిడకి నెగిటివ్ గా కామెంట్ పెట్టి ఉన్నట్లయితే ఆవిడ చేసుకున్న బలవన్ మరణంలో మీది కూడా ఒక పాత్ర ఉందని అనుకోవాలి. సో ఇలాంటివి మళ్ళీ అంటే ఇది ఏ ఒక్కరికో సంబంధించింది కాదు, మనందరం అంటే ప్రతి ఒక్కరం ఏదో ఒక సందర్భంలో ఒక కామెంట్ పెట్టుంటాం. అయితే అది నెగిటివ్ కాకుండా చూసుకోండి, దాని వల్ల ఒక ఎఫెక్ట్ అవ్వకుండా ఉంటే చాలా బాగుంది. హ్యాపీ, అందరికీ హ్యాపీ. సో కీప్ వాచింగ్ ఏఎస్ మీడియా. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ ఏఎస్ మీడియా.